హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే రొయ్యల పికిల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే చేశానండి. ఈ రొయ్యల పచ్చడి అలాగే చికెన్ పచ్చడి కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ రెండు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టాను. నా కోసం అయితే తెచ్చుకున్నాను అనమాట. నాకు అన్నయ్య కోసం పెట్టానన్నమాట. ఇక్కడైతే రొయ్యలు అయితే ఇలా నీట్గా క్లీన్ చేయించి అయితే తెచ్చేసుకున్నామండి. ఈ రొయ్యలు అయితే 2 కేజీల రొయ్యలు. 2 కేజీల రొయ్యలైనా సరే మనం క్లీన్ చేయించి తెచ్చేటప్పటికి 1 కేజీ వస్తాయేమోనండి ఆ పొట్టంతా పోయేటప్పటికి. అయితే మొత్తం క్లీన్ అయితే చేయించేసుకున్నాం కానీ రొయ్యలకి పైన చిన్న నరంలా ఉంటుంది కదండీ! అదైతే అస్సలు తినకూడదంట. హెల్త్‌కి అయితే మంచిది కాదు కదా! అందుకనేసి బయట అయితే ఇవి పనిగట్టుకుని తీయరు. మనమే తీసుకోవాలి. ఇక్కడైతే నేను, మా హస్బెండ్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం. ఇదైతే చాలానే టైం పడుతుందండి. ఇవి మొత్తం అన్నీ తీసేసిన తర్వాతయితే ఇది నీట్‌గా ఒక 10 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. రొయ్యలైతే ఎక్కువ స్మెల్ వస్తాయి కదా! 10 టైమ్స్ అయినా వాష్ చేసుకున్న తర్వాతయితే దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు వేసేయండి. 1 స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసి మనం ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ రొయ్యల పచ్చడి కోసమైతే మరీ పెద్ద సైజు రొయ్యలు కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ రొయ్యలే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా పసుపు కలిపేసుకుని, దీన్నైతే డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి. చూస్తున్నారు కదా రొయ్యల్లోంచి అయితే వాటర్ అయితే ఎలా వస్తుందో, మనం ఏదో ఒక చెంబుడు వాటర్ అందులో వేసినట్టు వస్తుంది చూస్తున్నారు కదా! ఈ వాటర్ అంతా కూడా పోవాలి. ఈ వాటర్ అంతా పోవడానికి చాలా టైం పడుతుందండి. ఈ వాటర్ ఇంకిపోయేలోపు మనమైతే ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ రొయ్యల పచ్చడిలోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకోండి. పాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ అయితే లవంగాలు వేసుకుంటున్నాను. ఒక లవంగాలైతే ఒక 20, 25 అలా ఉంటాయండి. అలాగే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత యాలకులైతే ఒక 15, 20 అలా వేశాను. నెక్స్ట్ అయితే ధనియాలైతే ఒక 50 గ్రామ్స్ వరకు వేశాను. ధనియాలు కూడా వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు కూడా ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకుంటానండి. ఎందుకంటే మనం తీసుకునే ఒక కేజీ రొయ్యలు పైనే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్‌లో అయితే 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. మెంతులు కూడా వేసుకున్న తర్వాతయితే అంతా కూడా ఒకసారి వేగనివ్వండి. అంటే ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవద్దు. మాడిపోతే ఆ ఫ్లేవర్ బాగోదు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత లైట్‌గా మంచి స్మెల్ వచ్చే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి మసాలా పౌడర్‌నైతే. మనకి పక్కన రొయ్యలు కూడా రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది. అదంతా కూడా పోయేదాకా ఒకసారి కొంచెం గరిటెతో ఒకసారి కలిపేసుకోండి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ రొయ్యల్ని మనం నూనెలో వేయించుకోవాలి. ఈ రొయ్యలు వేయించుకోవడానికి సరిపడా ఒక కడాయి అయితే పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తున్నానండి. వేరుశనగ గానీ, పప్పు నూనె గానీ ఏది వేసుకున్నా బావుంటుంది. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి. ఎందుకంటే ఇది వేరుశనగ నూనె మనకి పొంగిపోతుందండి. స్టవ్‌లోకొచ్చేస్తుంది. అందుకని మరీ ఎక్కువగా వేయకండి. ఈ రొయ్యలు వేయించుకునేటప్పుడు ఎందుకో తెలీదు ఆయిల్ కూడా పొంగుతుంది. రొయ్యలు వేయగానే మనకి ఆయిల్ అనేది బాగా నురగొచ్చేస్తుందన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకొని వేయించుకోండి. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎలా పొంగిపోతుందో. అందుకనే ఆయిల్ అయితే చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే 2 ట్రిప్పుల కింద అయితే వేద్దాం అనుకున్నాను రొయ్యలు. కానీ సరిపోయాయండి. మొత్తం అన్నీ కూడా వేసేసి ఒకేసారి వేసి వేయించేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! అన్నీ ఒకేసారి వేసేసాను. ఈ రొయ్యలైతే బాగా ఎర్రగా అయితే వేగాలండి. బాగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాతయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 100 గ్రామ్స్ వరకు అల్లం తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ వేశానండి. అది వీడియో అయితే క్లిప్ అయితే పోయింది. అందుకనేసి లాస్ట్‌లో చూపిస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా నుగురొచ్చేస్తుంది. మనమైతే ఆయిల్‌లోంచి గరిటె అయితే తీయకూడదండి. అలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొంచెం పక్కకొచ్చినా ఆయిల్ అనేది పొంగిపోతుందన్నమాట. ఈ రొయ్యలు వేగేదాకా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం అంత పెద్ద సైజు రొయ్యలు తీసుకుంటే ఈ సైజులోకొచ్చాయి చూస్తున్నారు కదా! వేయించాక ఇంకా చిన్నవైపోతాయి. ఇదైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో అయితే ఫస్ట్ అయితే కారం వేస్తున్నానండి. ఒక 100 గ్రామ్స్ కారం అయితే వేస్తున్నాను.
నేను ఒక బౌల్‌తో తీసుకున్నాననమాట. ఇదైతే ఇంట్లో కారమేనండి. పచ్చి కారం. కారం వేసి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! మసాలా పౌడర్ అదంతా కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఈ రొయ్యల పచ్చడి పట్టుకోవాలనుకుంటే మాత్రం రొయ్యలు మాత్రం ఫ్రెష్ రొయ్యలు తెచ్చుకోండి. అంటే ఐస్‌లో పెట్టిన రొయ్యలు కాకుండా అప్పటికప్పుడు తీసి అమ్ముతారు కదండీ! అలాంటి రొయ్యలైతే తెచ్చుకుంటే బావుంటుందన్నమాట రొయ్యల పచ్చడైతే. నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను సాల్ట్. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే నిమ్మరసం వేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్, 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. 1 అవర్, 2 అవర్స్ తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితే 4 పెద్ద సైజు నిమ్మకాయలని ఇలా నిమ్మరసం తీసుకొని అందులో వేసేసుకోవడమే. ఇలా నిమ్మరసం అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. అంతేనండి, రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది నెక్స్ట్ డేకైతే చాలా బావుంటుంది. ఈ రొయ్యల పచ్చడైతే బయట మనకి చాలా కాస్ట్‌లీ అమ్ముతున్నారండి. ఇది మనం కేజీ రొయ్యలు తెచ్చుకుంటే ఇంచుమించులో కేజీన్నర పచ్చడి వరకు వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా చేసుకోవచ్చునమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.